బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచే కుండపోతగా వర్షం పడుతోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో దంచి కొడుతోంది వర్షం. బంజారాల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో భారీగా వర్షం పడుతోంది. మేడ్చల్, అలియాబాద్లో 14 సెంటీమీటర్ల వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పొంగి పొర్లుతున్నాయి డ్రైనేజీలు. ఇబ్బంది పడుతున్నారు చాలామంది వాహనదారులు. ఏపీలో కూడా 2 రోజుల నుంచి భారీగా వర్షం పడుతుంది. దీంతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీదకి రావాలంటే కూడా ప్రస్తుతం భయపడుతున్నటువంటి పరిస్థితి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం రేపటికే అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నిన్న రాత్రి నుంచి తెలంగాణలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రం కాగానే చల్లబడింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపోయింది. అర్ధరాత్రి మొదలైన వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ గుంతుందో తెలియట్లేదు. ఎటువైపున వాటర్ నిలిచిపోయిన బండి అందులోకి వెళ్లాలంటే భయపడిపోయే పరిస్థితుంది. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన పరిస్థితుంది. హైటెక్ సిటీతో పాటు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీలైతే వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సైబరాబాద్ పోలీసులు ముందస్తు సూచన చేశారు. హైదరాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులు కూడా అలర్ట్ జారీ చేసింది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు అవకాశం ఉంటే కనుక దాన్ని సద్వినియోగం చేసుకోండి, బయటకు రావద్దు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ పీపుల్, ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చేస్తే, కార్లతో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేస్తే ఇప్పటికే వర్షానికి అక్కడ రోడ్ల మీద భారీగా నీరు నిలిచిపోయింది. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో అవకాశం ఉన్నోళ్ళు ఇంట్లో నుంచే పనిచేయండి. అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడ గుంత ఉంటుందో, ఎక్కడ నాలా ఉంటుందో, ఎక్కడ వాటర్ చేరిపోయి ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈ అయోమయ గందరగోళ పరిస్థితుల్లో అందరూ రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడకండి అంటూ ఇప్పటికే ఒక సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. సైబరాబాద్ పోలీసులు కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, ఇలాంటి అలర్ట్స్ అయితే ప్రజలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్లో భారీగా వర్షం పడింది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలో మోస్తరుగా వర్షం పడింది. కిషన్పుర, హైదరాబాద్, నార్సింగ్ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్లో జోరు వాన దంచుకొట్టింది. జీహెచ్ఎంసీ సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏరియాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని, రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, భద్రాద్రి, ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ములుగు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. ఆరెంజ్ అలర్ట్ కూడా చాలా చోట్ల జారీ అయిన పరిస్థితి. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు విజువల్స్లో చూస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడతానే ఉంది. గత అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడా కూడా ఆగట్లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తిగా జనజీవనం అతలాకుతలమవుతుంది. రోడ్ల మీదకి రావడానికి భయపడుతున్న పరిస్థితుంది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ల మీద వాటర్ ఏ విధంగా నిలిచిపోయిందో మీరు చూస్తూ ఉన్నారు. ఉద్యోగులకు కూడా ఒక అలర్టు జారీ చేసింది. పెద్ద సంఖ్యలో అందరూ కూడా తమ వాహనాల్లో రోడ్ల మీదకి వచ్చేస్తే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయి మీరు ఆఫీసులకు పోవాలన్నా లేదంటే ఇళ్లకు పోవాలన్నా చాలా కష్టంగా మారే పరిస్థితుంది. గంటలకి గంటలు మీరు రోడ్ల మీదే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే అవకాశం ఉంటుందో దాన్ని ఉపయోగించుకోండి. ఎవరు కూడా ఉద్యోగులు రావద్దు అని చెప్పి రోడ్ల మీదకి చెప్తూ ఉన్నారు. మరోవైపు ఈరోజు ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్ద స్థాయిలో వర్షం పడుతుంది. ఒక పక్క, మరో పక్క వాటర్ నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్ అవటం వల్ల చాలామంది ఆఫీసులకు లేటుగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతాలతో పాటు కొంచెం ఎక్కువ ట్రాఫిక్, జనాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ వాటర్ నిలిచిపోతుందో, ఎక్కడ గుంతుంటుందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో అర్థం కాని పరిస్థితి. వాటర్ నిలిచి ఉన్న చోట ఏ వెహికల్ కూడా అటు పోవడానికి సాహసం చేయరు. సో దాన్ని తప్పించుకుంటూ ఇటువైపు నుంచి వెళ్లే క్రమంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కావచ్చు, సైబరాబాద్ పోలీసులు కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు ఎప్పటికప్పుడు మాన్సూన్ బృందాలు మానిటరింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ వాటర్ బాగా జరుగుతుందా, ఏ కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి, ఎక్కడైనా షాపింగ్ మాల్స్
లోపలికి వాటర్ వెళ్లే పరిస్థితి ఉందా? ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో మరింత అలర్ట్గా ఈ మాన్సూన్ బృందాలు అలర్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు స్థానికుల నుంచి ఫోన్లు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఒక ఫోన్ నెంబరు ఆల్రెడీ అవగాహన కల్పించారు. ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే, ఎక్కడైనా ప్రజలు అసౌకర్యం కలిగితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అక్కడికి మాన్సూన్ టీం వస్తుంది. మీ సమస్యను పూర్తిగా సెటరేట్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అలర్ట్ ప్రకారం మరొక 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా గత సంవత్సరం ఒకసారి భయానక పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుంటే సెల్లార్స్లోకి, అపార్ట్మెంట్లోకి భారీగా వరద నీరు చేరి ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు భారీ వర్షాలు మరొక 2-3 రోజులు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే అలర్ట్ జారీ చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఈ విషయం చెప్పింది. 4 జిల్లాలకు రెడ్ అలర్టు, 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్టు కూడా జారీ చేసింది. రాత్రి నుంచే తెలంగాణలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎండ కూడా కాస్తుంది. కానీ సాయంత్రం అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. చల్లగా అయిపోతుంది. మేఘావృతం అవుతుంది. వర్షం ఒక్కసారిగా కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గత వారం రోజులుగా ఇదే సిచ్యువేషన్ హైదరాబాద్లో కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ వాతావరణం చేంజ్ అయ్యే పరిస్థితుంది. అర్ధరాత్రి మొదలైన వర్షం, గత రాత్రి మొదలైన వర్షం ఇప్పటి వరకు కురుస్తూనే ఉంది. నిజంగా రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, తమ పనుల్లో ఇంపార్టెంట్ వర్క్స్ మీద బయటకు వచ్చేవాళ్ళు నరకయాతన చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంపార్టెంట్ వర్క్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఒకవైపు వర్షం పడుతుంది, మరోవైపు విపరీతంగా ట్రాఫిక్ ఉంది. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎప్పుడు ఈ వర్షాలను మొత్తం దాటుకుని పోవాలి, వాటర్ను పూర్తిగా దాటుకుని పోవాలంటూ వాహనదారులు ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. ఈ ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్ లాంటి ప్రాంతాలు కూడా అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. అధికారులు అత్యవసరం అయితే బయటికి రండి, లేదంటే ఇంట్లోనే ఉండండి అంటూ చాలా స్ట్రైట్గా, స్ట్రిక్ట్గా ప్రజలకి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.